నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ 24వ వార్డులో పర్యటించిన చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. పోలి పాడ్యమి సందర్భంగా దేవాలయాల్లో సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ. తెల్లవారుజాము నుండే పూజలు నిర్వహించి దీపాలు వదిలిన మహిళలు. పోలి పాడ్యమి సందర్భంగా మహిళల దీపారాధనలతో పట్టణంలోని దేవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తీక మాసం చివరి రోజు పురస్కరించుకొని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే పూజలు ప్రారంభించారు. పోలి పాడ్యమి పండుగ సందర్భంగా అరటి దుప్పల్లో దీపాలు ఉంచి నదిపాయలు కాలువల్లో విడిచిపెట్టారు. పెద్ద సంఖ్యలో మహిళలు దీపాలు వెలిగించి పోలమ్మను స్వర్గానికి సాగనంపి పూజలు చేశారు. ఈ కార్తీక మాసం ప్రతినిత్యం భక్తులు ప్రాతకాలాన్నే ప్రదోషకాలన్న ఈశ్వరార్చన భక్తి శ్రద్ధలతో ఈశ్వరార్చన కొనసాగించిన అనంతరం ఈ అమావాస్య మరుసటి రోజు అనగా మార్గశిర శుద్ధ పాడ్యమి ప్రాతకాలాన్నే ఈ మహిళలంతా కూడా భక్తి శ్రద్ధలతో ప్రాతకాలాన్ని అరటి డొప్పలతో దీపారాధన చేసి వాపికూప తటాకాలు అంటే నదీ తీరాల్లో విడవటం జరుగుతుంది. అంటే ఇది మనకి పోలిని స్వర్గానికి పంపించిన అనే సందర్భంగా మనం గ్రహించాలి. ఇటువంటి కర్మను ఆచరించిన పిదప భక్తులు ప్రాతకాలనే ఈ కర్మను ఆచరించి స్వామివారి దర్శనం చేసుకొని భక్తులు స్వామివారి అనుగ్రహానికి పాత్రులైనారని తెలియజేసుకుంటారు. देवाय नमः नमो निरंजभावे क्षेत्र अनुसुतां या यौनान सहमनं यादना याद निरपदर्मो कोमांजने स्थिरं निर्मो సోమవారం కాబట్టి అమావాస్య మర్నాడు వచ్చేటువంటి పాఠ్యం ఏదైతే ఉందో ఆ రోజు దీపాన్ని వెలిగించి ఈ పోలి స్వర్గానికి వెళ్ళే కథను చెప్పుకుంటే ఆయన స్వర్గానికి చేరుకుంటారని భక్తులు ఎక్కిస్తున్నారు. ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలి పాఠ్యం రోజు కనీసం ఆ 30 ఒత్తులు వెలిగిస్తారు. ఇలా చేస్తే నెలకు 30 ఒత్తులు కాబట్టి ఆ నెల రోజులు దీపారాధన చేసిన భావిస్తారు. ఈ రోజు బ్రాహ్మణులకు స్వయం పాకం కానీ దీపదానం కానీ ఏదైనా దానం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలప్రదంగా భావిస్తారు. అలాంటి మార్గశిర పాఠ్యని 30 ఒత్తులు ఈ రోజు అందరూ కూడా ఆ 33 ఒత్తులు వెలిగించి ఆ అలా ఎవరికైనా యోగ్యమైనటువంటి బ్రాహ్మణులకు కార్తీక మాసాల్లో ముఖ్యంగా చెప్పింది స్నానము దానము జపము కాబట్టి
అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఎయిడ్స్ గురించి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ రమకృష్ణ, డాక్టర్ స్నేహ ఎయిడ్స్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సవివరంగా వివరించారు. ఏఆర్టీ సెంటర్ నందు ఎయిడ్స్ పేషెంట్స్కి రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సబ్ బ్రాంచ్ తరపున బ్రెడ్స్ను రెడ్ క్రాస్ చైర్పర్సన్ భానుమతి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమం మందు ఎయిడ్స్ కౌన్సిలర్స్ క్రిస్టోఫర్, ప్రేమజ్యోతి, వరలక్ష్మి, రత్నకుమారి మరియు ఏఆర్టీ స్టాఫ్, రెడ్ క్రాస్ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖున ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవంగా అందరం జరుపుకుంటాము. ఇవాళ ఈ రోజున మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఇక్కడ ఉన్న పేషెంట్లకి బ్రెడ్ పంపులను తీసుకొచ్చాము. ఈ కార్యక్రమానికి మరి డాక్టర్ గారు హాజరయ్యారు. దాని యొక్క విధి విధానాలు ఏంటో చెప్పి మరి మేము తీసుకొచ్చిన ఈ బ్రెడ్స్ని పేషెంట్లకు పంచవలసిందిగా డాక్టర్ గారిని కోరుకుంటున్నాను. ప్రపంచ వరల్డ్ ఎయిడ్స్ దినంగా మరి ఎప్పుడు ప్రతి జరుపుకుంటూ ఉంటాము. మరి ముఖ్యంగా ఎందుకు జరుపుకుంటారంటే పేషెంట్కి అవసరాన్ని బట్టి కావచ్చు, వాళ్ళ యొక్క మంచిగా ఉండాలనే ఉద్దేశంగా జరుపుకుంటూ ఉంటుంది. మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే క్రమబద్ధంగా మందులు వాళ్ళని మేము చెప్తూ ఉంటాము. అది చాలా అవసరము. ఇది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. ఏ పరిస్థితులు ఆపకూడదు. ఏదైనా ఆపాల్సి వస్తే డాక్టర్ గారి సలహా మీద తీసుకోవాలి తప్ప వాళ్ళు స్వయంగా ఆపే పరిస్థితి మాత్రం ఉండకూడదు. అలాగే కాకుండా వాళ్ళకు బాధ్యత గుర్తించుకోవాలి. ఎందుకు ఇస్తున్నారు అనేది గుర్తించుకుంటే చాలా మంచిది వాళ్ళకు కూడా. కారణం ఏంటి, లైఫ్ ఎక్స్టెన్షన్, లైఫ్ పెరిగే అవకాశం ఉంటుంది, అంటువ్యాధి రాకుండా ఉంటుంది. ముఖ్యంగా బాధ్యతలు 10 కుటుంబాల బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యత రహితంగా ఉండకుండా ఉండి మందులు క్రమంగా వాడినట్లయితే వాళ్ళ జీవితాన్ని కూడా తప్పుపెట్టే అవకాశం ఉంటుంది. పట్టణ పరిధిలో 24వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున 24వ వార్డుకి విజిట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చేదానికి బాగా డ్రైనేజ్ సిల్ట్ ఉంటానా బాగా అది వాటర్ అనేది ఇటు పోకుండా మురుగంతా అక్కడ ఆగిపోవడం జరిగింది. అది మా సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, అలానే మనకి వర్కర్స్ తక్కువ ఉన్నది మన అందరికీ తెలిసిందే. అతి త్వరలోనే ఆ సమస్య కూడా తీరుస్తామని. అలానే వార్డుల్లో వచ్చేసి ఎక్కువ ఖాళీ స్థలాలను ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఖాళీ స్థలాలు అది శుభ్రం చేయించుకుంటే పక్కన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఆ చెట్ల వల్ల దోమలు కానివ్వండి, పురుగులు కానీ, పాములు ఇలాంటివి వస్తాయి. కాబట్టి దయచేసి అది ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాను. అలానే ఈ వార్డులో వచ్చేసి పంప్ ఒకటి అడిగారు, అది కూడా త్వరలోనే వేపిస్తానని చెప్పడం జరిగింది. ఇవాళ డ్రైన్స్ వార్డు మొత్తం ఒక 40 మంది వర్కర్స్ని ఇచ్చి కాలువలు పూడికలు తీయడానికి మేడం గారు వచ్చారు. వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చారు. బాగా లోతుగా తీపిస్తే కనుక వర్షం పడినప్పుడు ఫ్లోటింగ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ముందుగా మేడం గారికి పూడికలు తీపడానికి వచ్చినందుకు మేడం గారికి ధన్యవాదాలు. అలాగే చెట్లు కాలం వెంబడి ఉన్న మొక్కలన్నీ పీకేయమని చెప్పారు. అది కాక వాటర్ పంపు అడిగారు. స్ట్రీట్ లైట్స్ ఏవైతే చెప్పారో అతి త్వరలో పరిష్కరిస్తున్నారు. బురేపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం నందు ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. యుఎస్ఏకి చెందిన వెనిగల అరవింద్ సతీష్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన సతీమణి శ్వేతప్రియ, తల్లిదండ్రులు నారాయణ, శివప్రసాద్, ఉషారాణిల ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. తొలుత కేక్ కట్ చేసి సతీష్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు.
ఈరోజు వెనిగళ్ళ అరవింద్ సతీష్ కుమార్ యుఎస్ఏ గారి పుట్టినరోజు సందర్భంగా వీరి భార్య శ్వేతప్రియ, తల్లిదండ్రులు నారాయణ శివప్రసాద్ గారు, ఉషారాణి గారు ఈ ఆశ్రమవాసులకు భోజనం ఏర్పాటు చేసినారు. సతీష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇట్లు ఆశ్రమ ట్రస్టీలు, ఆశ్రమవాసులు. అరవింద సతీష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు పేదలకు, ఆశ్రమవాసులకు భోజన ఏర్పాట్లు చేయటం చాలా ముదాహం, సంతోషించదగినటువంటి విషయం. సతీష్ కుమార్ గారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వమని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. పట్టణ నందులపేటలోని బసవ మందిరం నందు కార్తీక మాసం ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణాహితి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. బసవ మందిర సంఘీయులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న బసవ మందిరం నందు ఈరోజు వార్షికంగా కార్తీక మాస మహోత్సవాలు వైభవంగా జరిగినాయి. చివరి రోజున ఈ రోజున బసవ మందిరం నందు పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం దేవస్థానానికి సంబంధించిన భక్తులు, గ్రామస్తులు అందరూ పాల్గొని ఉన్నారు. తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న బసవేశ్వరునికి సంబంధించిన సంఘీయులందరూ పాల్గొని జయప్రదం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసం ఈ బసవ మందిరంలో గణార్చన జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున పూర్ణావతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. మా సంఘ పెద్దలు అందరూ అభివృద్ధికి తోడ్పడి, ఈవో గారు, ఇన్స్పెక్టర్ గారు కూడా మా కృషికి తోడ్పడి సహకరించినందుకు ధన్యవాదం తెలుపుకుంటున్నాం. ఇప్పుడు చిన్న విరామం.